ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? రోమపత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమన్స్ చాప్టర్ 3. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడెవడు లేడు. చాలు. సో ఈ అధ్యాయం పౌలు రోమీలకి రాస్తా ఉన్నాడు. సో పై భాగంలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యూదునికి అదేవిధంగా అన్యునికి ఉన్న వ్యత్యాసం, లేకపోతే గ్రీసు దేశస్తులకి యూదులకు ఉన్నటువంటి వ్యత్యాసం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో దేవుని రాజ్యంలో మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఆయన కలిగి జీవించడానికి, ఆయనతో పాటు నడవటానికి దేవుడు అనుగ్రహించే నీతి అనేది మనకి చాలా అవసరం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. దేవుని యొక్క నీతి మనకి ఉచితంగా మనకి అనుగ్రహించబడింది. అబ్రహాము ఎలాగా దేవుణ్ణి నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడిందో, ఎప్పుడైతే యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. రైచియస్నెస్ వాజ్ ఇంప్యూటెడ్ టు అస్. నీతి అనేది మనకి అనుగ్రహించబడింది, లేకపోతే ఆపాదించబడింది, లేకపోతే నీతిమంతులుగా మనం ఆమోదించబడ్డాం. హల్లెలూయా. దేవుడు మన మీద ఒక స్టాంప్ వేశాడు. అదేంటంటే మనం నీతిమంతులం. మనం ఎలా నీతిమంతులుగా చేయబడ్డాం? ఎప్పుడైతే ఆయన శిలువ కార్యాన్ని మనం అంగీకరించామో, ఎప్పుడైతే ఆయన్ని ప్రభువుగా మనం అంగీకరించామో, ఆయన ఏం చేశాడు? మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఏం చేశాడు? తన నీతిని మనకి బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. సో ఇది రక్షింపబడిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఎప్పుడైతే దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహించబడింది, లేకపోతే ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్న అవగాహనలో మనం జీవిస్తూ ఉంటామో, మనం ఎటువంటి నేరారోపణ లేనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆదాం పడిపోయాడో, ప్రతిసారి ఆదాం దగ్గర రావాల్సి వస్తుంది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఎప్పుడైతే ఆదాం పడిపోయాడో, ఇప్పుడు ఏమైంది? తన మనస్సాక్షి నిందించబడినటువంటి స్థితిలోకి వచ్చింది. తన మనస్సాక్షి ఏం చేయబడింది? నిందించబడింది. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షంలో ఎప్పుడైతే ఆదాము పాలు పంపులు పొందాడో, ఆ ఫలాన్ని ఎప్పుడైతే భుజించాడో, తన మనస్సాక్షి అనేది నిందించబడేటువంటి స్థితిలోకి వస్తుంది. సో కొన్నిసార్లు దేవునికి మనం దూరంగా వెళ్ళాము అన్నటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని నిందిస్తూ ఉంటుంది. సో మీరు ఎంతమంది మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పుడైనా నిందించిందా? ఏదైనా విషయం ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? నేనొక్కడేనా? ఉన్నారు. సాధారణంగా మన మనస్సాక్షి మనల్ని ఎప్పుడు నిందిస్తుంది? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు. ఒకడున్నాడు మనకి సంబంధం లేనివాడు, వాడిని ఏమంటారంటే శోధకుడు అంటారు, అక్యూజర్. ఓకే, నేరారోపణ చేసేవాడు, లేకపోతే నేరాలు మోపేవాడు. సో ఈ పడిపోయినటువంటి ప్రపంచంలో అపవాదికి ఉన్నటువంటి వాడు ఉపయోగించుకునేటువంటి ఒక బలమైన ఆయుధం ఏంటంటే నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? సో చాలామంది ఎందుకు ప్రార్థన చేయరు, చాలామంది ఎందుకు దేవుణ్ణి వెతకరు? ఇందాక మన భాగంలో చదివాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుణ్ణి వెతికేవారు ఎవరు లేరంట. మనిషి దేవుణ్ణి ఎందుకు వెతకలేకపోతున్నాడు, లేకపోతే దాని అర్థం దేవునితో ఎందుకు సహవాసాన్ని అనుభవించలేకపోతున్నాడంటే నేరారోపణ చేస్తున్నటువంటి మనస్సాక్షిని బట్టి. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎంతమందికి నేరారోపణ లేని జీవితం జీవించాలని ఉంది? లేదా ఎవరికి? నేరారోపణ లేనటువంటి జీవితాన్ని మీరు జీవించినప్పుడు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటాయి, మీ ప్రార్థనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. హల్లెలూయా.
మీరు ప్రతి విషయంలో క్లియర్ కట్గా దేవుని యొక్క స్వరాన్ని విని దాన్ని మీరు గ్రహించగలుగుతారు. హల్లెలూయా. ఇట్స్ అ సింపుల్ ట్రూత్. చాలా సాధారణమైనటువంటి సత్యం, కానీ అభ్యాసంలో పెట్టేటప్పుడు అసలైన విషయం తెలుస్తుంది. సో ప్రతిసారి తప్పు చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది, లేకపోతే ప్రతిసారి పాపం చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది, మన మనస్సాక్షి అనేది మనల్ని నిందిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఎందుకు పాపం చేస్తాడు? ఎందుకు పాపం చేస్తాడంటే దేవుని చేత నీతిమంతుడిగా చేయబడ్డాడన్న గ్రహింపు లేనప్పుడు అతను ఏం చేస్తాడు, లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి చేయకూడదని చేస్తాడు. నేను చెప్పాను అర్థమైందా? సో ఎప్పుడైతే నువ్వు దేవుని ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావు, నువ్వు నీతిమంతుడిగా చేయబడినప్పుడు ఈ భూమి మీద ఏలుబడి చేసేటువంటి ఆధిక్యతలోకి నడుస్తావు. హల్లెలూయా. సో ప్రతిసారి నీ ఆధారం ఎవరు? దేవుడై ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా వచ్చేటప్పుడు, ఆయన దగ్గర నుంచి నువ్వు ఏదైనా తీసుకునేటప్పుడు నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి నీకుంటే నువ్వు సరిగా ఆయన దగ్గర నుంచి పొందుకోలేవు. లేకపోతే నువ్వు పొందుకున్నది కూడా సరైన రీతిలో అది నీకు ఉపయోగపడదు. ఎందుకని? యు ఆర్ ఆల్రెడీ కండెమ్డ్ ఇన్సైడ్. నువ్వు ఆల్రెడీ నిందించబడినటువంటి స్థితిలో ఉన్నావు. ఆల్రెడీ తప్పు చేశానన్న నేరారోపణలో నువ్వు బ్రతుకుతా ఉన్నావు. కాబట్టి దేవుడు ఎంత కృప నీకు ఇచ్చినా ఆ కృపని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోలేవు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? సో రైచియస్నెస్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఫోర్స్. దేవుని యొక్క నీతి కలిగి ఉండటం అనేది ఒక బలమైనటువంటి శక్తి. అది ఇట్స్ ఎ పవర్ఫుల్ ఫోర్స్. ఆమేన్. మనం నీతిమంతులుగా ఎలా చేయబడ్డాం? విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా చేయబడలేదు. మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా చేయబడలేదని చెప్పి అవినీతి సంబంధమైన క్రియలు చేస్తుంటే మరలా నీతిమంతులుగా పనిచేసే స్థానంలోంచి బయటకు వచ్చి మనం నడుస్తూ ఉంటాం. ఎంతమందికి నేను చెప్పే మాట్లాడతాం అవుతాను. ఇక్కడ ఉన్న కూర్చున్న మనం అందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం. ఇప్పుడు మీరు ధైర్యంగా చేసుకొని చెప్తారా నేను నీతిమంతుడని? హల్లెలూయా. నువ్వు ఎందుకు నీతిమంతుడవి? యేసుప్రభు యొక్క రక్తం చేత నువ్వు కడగబడ్డావు. హల్లెలూయా. ఆయన నువ్వు అంగీకరించినప్పుడు ఏమైంది? ఆయన నీ పాపాన్ని తీసుకొని తన నీతిని ఆయన నీకు అనుగ్రహించాడు. ఆయన మంచితనాన్ని నీకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు నీకు దేవునికి మధ్య అడ్డుగోడలు ఏమీ లేవు. యు ఆర్ ఫ్రీ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపా సింహాసనం ఎదుట ధైర్యంగా నిలబడేటువంటి ఆ స్థానంలోకి నువ్వు వచ్చావు. హల్లెలూయా. చాలా మంది ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలని చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆత్మీయ జీవితంలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళకి ఏముండదు అంటే నిశ్చయిత ఉండదు. నమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నిశ్చయిత ఉండదు. నిశ్చయిత ఎందుకు ఉండదంటే వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండదంటే దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డామన్న భావన అన్న గ్రహింపు వాళ్ళలో లేదు కాబట్టి. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక చిన్న ప్రయాణంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళమాకండి, ఇక్కడే ఉండండి. సో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతిరోజు. ప్రాక్టికల్గా ఉందాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఏదో తప్పు చేస్తావు, నిన్నేదో తప్పు చేస్తావు, మొన్న ఏదో తప్పు చేస్తావు. ఇప్పుడు నేనేం చేయాలి? కొంతమంది మనస్సాక్షి నేరారోపణ చేస్తుందని ఈ గ్రంథాన్ని తెరవటం ఆపేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ గ్రంథం అంటే, పవర్ఫుల్ పుస్తకం అంటే, దీన్ని ఓపెన్ చేసినప్పుడు నువ్వు దాన్ని చదువుదాం అనుకుంటావు, కానీ అది నిన్ను చదువుతుంది. వెంటనే నువ్వేం చేస్తావు? సంబంధం లేదు, ఈరోజు మంచిగా అనిపిట్లా. అంటే దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గం వలె నీ హృదయంలోని ఆలోచనలు, తలంపులను, ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించి నీ లోపల ఉన్న భాగాలన్నీ శోధిస్తుందంట. హల్లెలూయా. మైక్రోస్కోప్ పెట్టి చూస్తూ ఉంటుంది. చూసి ఆ వాక్యం ఏం చెప్తుంది? ఇది నీలో సరిగ్గా లేదని చెప్తుంది. నేను చెప్తున్నాను, ఇక్కడే ఉండండి. ఓకే, నేను మిమ్మల్ని ధర్మశాస్త్రంలోకి తీసుకెళ్ళట్లేదు, కానీ కృపలోనే ఉంచి మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైతే వాక్యం అలా చూపిస్తుందో నువ్వేం చేయాలి? నువ్వు నిందించబడిన స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు, కానీ నువ్వు ఒప్పించబడిన స్థితిలోకి వచ్చి దేవుని యొక్క మంచితనం చూస్తా ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ విషయం సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి.
హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే నిన్ను నిందిస్తూ ఉంటాడు, కానీ దేవుని యొక్క మంచితనం ఏం చేస్తుందంటే ఆయన ప్రేమ వైపు, ఆయన పరిపూర్ణత వైపు నేను లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమ ఏదైతే నేను లాగుతా ఉందో దానివైపు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఆ యొక్క నేరారోపణ స్థితిలోంచి నువ్వు బయటకు వస్తావు. క్రీస్తులో నువ్వు సంపూర్ణుడిగా అయ్యావన్నటువంటి గ్రహింపులోకి నువ్వు వస్తావు. హల్లెలూయా. సో ఒక వ్యక్తి తప్పు ఎప్పుడు చేస్తా అంటే తన దగ్గర ఏదైనా లేనప్పుడు, లేకపోతే తనకేదో కొరతగా ఉన్నప్పుడు చేస్తాడు. అవునంటారు కాదంటారు? దొంగతనం ఎందుకు చేస్తారు అందరూ అంటే మనం కాదని దొంగతనం చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ దగ్గర ఏదో లేదు అనే భావన, వాళ్ళ దగ్గర ఏదో లేదు, వాళ్ళకేదో సరిపోవట్లేదు, వాళ్ళకేదో చాలట్లేదు. అవునా? సో ఎప్పుడైతే మనం క్రీస్తులో సంపూర్ణంగా చేయబడ్డాం, ఆయన రక్తం చేత నీతిమంతులుగా చేయబడ్డాం అన్న కాన్షియస్నెస్లోకి, అన్న గ్రహింపులోకి, అన్న అవగాహనలోకి ఆ వ్యక్తి వస్తాడో ఇంకా పని చేయడం ఆపేస్తాడు. హల్లెలూయా. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇందులోంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి, ఇందులోంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి, ఈ పరిస్థితిలోంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నీ క్రియల్ని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. క్రియల్ని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నువ్వు తీసుకొని వస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే కొంతమంది చాలా కొత్తగా చూస్తున్నారు ఈరోజు ఏంటి ఈ టాపిక్ మాట్లాడుతున్నాడని, కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన చేత నీతిమంతుడిగా చేయబడ్డావు అన్న గ్రహింపులోకి నువ్వు వస్తావో ఆ వేరులో నుంచి, ఆ రూట్లో నుండి నువ్వు జీవించడం మొదలు పెడతావో నీలోంచి వచ్చే ఫలం అంతా కూడా నీతి క్రియలుగా మారిపోతుంది. హల్లెలూయా. యు హ్యావ్ టు బిలీవ్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, నీ పాత జీవితం ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి స్థానంలో నుండి దేవుని తెలుసుకున్నా, ఒకప్పుడు ఎలాంటి చెడు పనులు చేసినా, ఒకప్పుడు ఎంత ఘోరమైన వాడమైనా ఆయన రక్తం నిన్ను కడిగింది, ఆయన నిన్ను శుద్ధి చేశాడు. శోధించే శోధకుడు నీ దగ్గర రావడానికి అవకాశం లేదు. నీ మీద ఉన్న ప్రతి నేరారోపణ అనేది తీసివేయబడింది. తండ్రి యొక్క కృపాసింహాసనం వద్దకు ఏ నేరారోపణ లేకుండా ధైర్యంగా వచ్చి నువ్వు నిలబడగలుగుతా ఉన్నావు. హల్లెలూయా. మనం అద్దం వలె ఆయన మహిమను ప్రదింపజేస్తూ మహిమ నుండి మహిమలోకి మనం మార్చబడతా ఉన్నాం. కానీ మధ్యలో శోధకుడు వచ్చి ఏం చేస్తాడు? శోధకుడు అంటే మీ ఇంటి పక్కన నేను తిట్టే ఆంటీయో, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా నేను తిడుతుంటే మీ ఆఫీస్లో మీ బాసు, వాళ్ళని అనుకోమాకండి. ఓకే, వాళ్ళు కాదు శోధకులు, వాళ్ళ వెనకాల కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో శోధకుడు లేకపోతే అపవాదం వచ్చి ఏం చేస్తూ ఉంటాడు? ప్రతిసారి నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఈ సత్యంలో మనం స్థాపించబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని చేత నీతిమంతుడిగా చేయబడ్డావు, తీర్చబడ్డావు అన్న సత్యంలో నువ్వేం చేయాలి? స్థాపించబడాలి. నువ్వు స్థాపించబడినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, సిన్స్ రైచియస్నెస్ ఇస్ ఎ పవర్ఫుల్ ఫోర్స్, అదొక బలమైన శక్తి కాబట్టి అపవాది ఎప్పుడైనా బాణం వేసి నిందించాలని చూసినా ఆ బాణం ఇక్కడ దాకా వచ్చి దేవుని యొక్క నీతికి తగిలి అది వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఫ్రీడంలో నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. మనం అక్షరాన్ని పాటిస్తే స్వేచ్ఛలో మనం బ్రతకలేం. ఆత్మ నడిపింపులో మనం వాక్యం ద్వారా జీవించగలిగితే స్వేచ్ఛను మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం నీతిమంతులు ఎలా చేయబడ్డాం? విశ్వాసమును బట్టి చేయబడ్డాం. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. అబ్రాహాము ఎవరు? విగ్రహారాధికుడు, అనిల్ కుటుంబం నుంచి వచ్చినవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడినప్పుడు నమ్మాడో ఇప్పుడు ఏం చేయబడ్డాడు? has been made righteous. నీతిమంతుడిగా చేయబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారు? ఈ భూమి మీద వాళ్ళు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ పొందుకున్న వాళ్ళు. రోమపత్రిక 5:17 ఏముంటుంది? ఆ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్ పొందుకున్న వాళ్ళు, సమృద్ధి అయిన కృప, నీతి అనేటువంటి దానంని, నీతి అనేటువంటి వరాన్ని పొందుకున్న వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు ఏలుబడి చేస్తారంట క్రీస్తు ద్వారా. వాళ్ళు ఎలా ఏలుబడి చేయగలుగుతారు? ఇంకా వాళ్ళని నేరారోపణ చేసే విషయం ఏమీ లేదు. సో అపవాది ఒకటి మాత్రమే మనల్ని చేయగలుగుతాడు. ఏం చేయగలుగుతాడంటే మనల్ని మోసగించి ఏం చేయగలుగుతాడు? ఏదో ఒక తప్పు చేయించగలుగుతాడు. హలో, ఫోన్ తిప్పుతున్నాం ఏంటి?
అయ్యో వీడియో కనపడింది, రే ఐస్ క్రీమ్ భలే ఉందని చూస్తాం. పాపం ఎలా వాడు చూపిస్తాడంటే ఆకర్షణీయంగా చూపిస్తాడు. ఐస్ క్రీమ్ లాగా కనపడదు, వెంటనే నువ్వు నాకేద్దాం అనుకుంటావు, కానీ నాకిన తర్వాత నీకు ఎఫెక్ట్ తెలుస్తుంది. అలా చెప్పొద్దు, కొంతమందికి అర్థం కాదు, అందుకే క్లియర్ కట్గా చెప్పాలి. ఆకర్షణీయంగా అంటే నేను ఎవరికి ఆకర్షించబట్టలేదు అనుకుంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, అన్ని కొమ్ములు వేసుకొని వచ్చి నల్ల అంగి వేసుకొని వచ్చి నీ ముందు కనపడటానికి వాడికి ఛాన్స్ లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి, నీ ఆలోచన ఎప్పుడైతే దేవుని విధానంలో నుండి బయటకు వెళ్తుందో దాని యొక్క సిగ్నల్ని వాడు పట్టుకోగలుగుతాడు. వీడేదో వెతుకుతున్నాడు, వీడికి ఏదో కావాలి, వీడేదో లేదనుకుంటున్నాడు, దా నేను తీరుస్తాదా అంటాడు. అవునా? అంటే అది ఎలా చేయగలుగుతున్నాడు, దేవుడు నీకు వరంగా ఇచ్చినటువంటి నీతి మార్గంలో నుండి ఒక చిన్న బిస్కెట్ వేసి నిన్ను బయటికి లాగగలుగుతున్నాడు. బయటికి లాగినప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తావు, వెంటనే తప్పు చేస్తావు. తప్పు చేసిన వెంటనే ఇప్పుడు ఏమవుతుంది, నేరారోపణ. సరే, బాగా ఈజీగా అర్థమయ్యేటువంటి విషయం చెప్తాను. కొత్తగా జిమ్ చేస్తున్నారు, అవునా? ఆ ట్రైనర్ మీకు చెప్పారు ఇంత డైట్ మీరు తీసుకోవాలి, కార్బ్స్ ఎక్కువ తినకూడదు, రోజుకి 120 గ్రాములే అన్నం తినాలి అని చెప్పాడు. ఓకే, సాయంత్రం రోడ్డు మీద అలా వెళ్తా ఉన్నారు, వేడివేడిగా గుమగుమలు ఆడుతున్న మంచి బిర్యానీ కనపడింది, ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం. తిని ప్రశాంతంగా నిద్రపోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. నీకు తేపులు రాగాలు గుర్తొస్తుంది, అరే నేను ఈరోజు నాకేదో చెప్పారు కదా, నేనేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాను, చేయలేకపోతున్నాను. ఇప్పుడు వెంటనే నీ మనసాక్షి ఏం చేస్తుంది, నేరోపణ చేస్తుంది. అంటే ప్రతి విషయంలో కూడా అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ రంగంలో దిగటానికి ప్రయత్నం చేస్తాడు. సహోదరుల మధ్య జగడములు పెట్టేవాడు, శోధించేవాడు దిగటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అసలైన పాయింట్ దగ్గరికి వస్తున్నాను. దేవుని ఆశీర్వాదం గురించి కొంతకాలంగా వింటున్నాం, ప్రార్థన చేస్తున్నావు, విత్తుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, నియమాలు పాటిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, నీకేం కనపడట్లా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాడు ఎప్పుడైతే రంగంలో దిగుతాడో నువ్వు ఇట్లా మాట్లాడితే ఆశీర్వాదం లేదేం లేదా, అవి ఎవడికో జరుగుతాయండి, మనకెందుకు జరుగుతాయి అంటే నువ్వు ఆల్రెడీ ఏం చేసావు, శోధకుడితో నువ్వు ఆల్రెడీ ఏకీభవించడం మొదలు పెట్టావు. అందరూ నాతో ఉన్నారా? నువ్వు దేవుని ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావు అన్న గ్రహింపులో నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాన్స్టెంట్గా నువ్వు ఆయన మంచితనాన్ని అనుభవించడం ప్రారంభిస్తూ ఉంటావు నీ జీవితంలో. ఎప్పుడైతే ఆయన మంచితనాన్ని అనుభవిస్తూ ఉంటావో శోధకుడు తీసుకొచ్చేటువంటి విషయాలకి నువ్వు లొంగటానికి ఆస్కారం లేదు. హల్లెలూయా. మీకు మంచి మనసాక్షి కలిగినప్పుడు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మంచి మనస్సాక్షి కలిగినప్పుడు క్రియేటివిటీ అనేది మీ లోపల నుంచి ఫ్లో అవుతుంది. అవునా? సృజనాత్మకత ఫ్లో అవుతుంది. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మీలోంచి ఫ్లో అవుతుంది. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనేది ఫ్లో అవుతుంది. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, మీరు ఎందులో అయితే చేయబడతారో ఆ పనంతా కూడా దీవించబడతా ఉంటుంది. ఎందుకని మిమ్మల్ని నిందించేవారు ఎవరు లేరు. అప్పుడు మీకు తెలుసు మీ తండ్రి శ్రేష్టమైనవి మీకోసం సిద్ధపరచడని నువ్వు తెలుసు. నువ్వు అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్రమం చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ యు నో నీ తండ్రి నీకు సమస్తంను ఏర్పాటు చేశాడని నీకు తెలుసు. అవన్నీ మంచి విషయాలని నీకు తెలుసు. ఆయన నీ మంచి తండ్రి అని నీకు తెలుసు. సో ప్రతిరోజు నువ్వేం చేయాలి? శోధకుడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాడిని ఏం చేయాలి? ఎక్కువసేపు ఉండకూడదు. నువ్వేం చేయాలి? దేవుని యొక్క నీతి నీకు బహుమానంగా ఇవ్వబడింది అన్న అవగాహనలో నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. పౌలు కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని మాట్లాడుతా ఏమంటున్నాడో చూద్దాం. మొదటి కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎంతమంది నన్ను ఫాలో అవ్వగలుగుతున్నారు? 15వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? మొదటి కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. చాలు, లాస్ట్ లైన్ వద్దులే. Awake to righteousness and do not sin.
నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి. ఫర్ సమ్ డు నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించిన దైవికమైన జ్ఞానము ఒక వ్యక్తిలో ఉండదో, దేవుడు తనకు ఉచితంగా ఇచ్చినటువంటి నీతిని అతను మర్చిపోయి పాపం చేయటం మొదలు పెడతాడు. సో పౌలు ఏమంటున్నా అంటే కొరింథీ సంఘంతో, యు నీడ్ టు అవేకన్ యువర్ సెల్ఫ్ టు రైచియస్నెస్. దేవుని ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావు అన్న సత్యానికి మనం మేల్కొల్పు చెందాలంట. హల్లెలూయా. శోధన వస్తుంది, శోధించబడతా ఉన్నావు, తప్పు చేయాలని అనిపిస్తుంది, వెంటనే అన్ని కళ్ళు తెరిసి నేను నీతిమంతుడిని కదా. హల్లెలూయా. అది పౌలు మాట్లాడతాను. నేను నీతిమంతుడు కదా, నేను చేసేదేంటి? హల్లెలూయా. నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? నా తండ్రి అన్ని నాకు మంచిగా ఇస్తాడు, నాకు లేదంటే ఏం లేదు. ఎందుకంటే నేను ఆయన నీతిగా చేయబడ్డాను. ఐ హ్యావ్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దానికి మనం మేల్కొన్నప్పుడు అంట శోధించే శోధకుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, ఆ శోధన మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, మనల్ని నిందించే వాళ్ళు ఎవరు లేరు. ఈ భూమి మీద మనం స్వేచ్ఛగా బ్రతుకుతాం విశ్వాసంలో. హల్లెలూయా. దెర్ ఇస్ నో కండమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్, who walk not after the flesh but after the spirit. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరికి? శరీరానుసారంగా నడిచే వాళ్ళకి కాదు, ఆత్మానుసారంగా నడిచేది. ప్రతిసారి ప్రతి ఆదివారం నువ్వు దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు నీతికి మేల్కొల్పు చెందుతా ఉన్నావు. హల్లెలూయా. వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఏం చేయబడుతుంది? పరిశుద్ధులందరూ కూడా పరిపూర్ణులుగా చేయబడతా ఉన్నారు. హల్లెలూయా. గ్రీక్ లో అక్కడ కెటాడిస్మోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే యు ఆర్ ఎక్విప్డ్ విత్ లైట్. వెలుగు చేత మీరు తర్ఫీజ్ చేయబడతా ఉన్నారు. వెలుగు చేత తర్ఫీజ్ చేయబడినప్పుడు చీకటిని మీరు ద్వేషించేవారిగా, చీకట్లో నడవకుండా ఉండేవారిగా మీరు మిగిలిపోతారు. ఎప్పుడైతే చీకటి మీరు లేదు, వెలుగు ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలని, కటాక్షాన్ని మీ జీవితంలోకి తీసుకొని వస్తూ ఉంటారు. హల్లెలూయా. వాక్యం విన్న ప్రతిసారి ఆయన నోటి నుండి బయలు వస్తున్నటువంటి మాట ప్రతిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు యు ఆర్ అవేకెన్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతికి నువ్వు మేల్కొల్పు చెందావు. హల్లెలూయా. ఏదైతే తప్పు చేయాలనిపిస్తుందో నువ్వు దాన్ని వదిలేసి నువ్వు ఇప్పుడే ఎక్కడికి వెళ్తావు? ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు మంచివాడవి. హల్లెలూయా. ఈ చిన్న సీక్రెట్ మీరు గ్రహించండి, మీరు చాలా చేంజెస్ చూస్తారు. తండ్రి నువ్వు మంచివాడవి, నేను ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, అది నీచమైన పని, నేను అది చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నతమైన వాడవి, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, అది చేయటానికి నేను ఇష్టపడట్లేదు. ఇప్పుడు నువ్వేం చేసావు? నీతికి నువ్వు మేల్కొన్నావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, నేరారోపణ లేని జీవితం జీవించాలని. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించడు అనే భావన మనకి ఎందుకు కలుగుతుందంటే, అనే అభిప్రాయం మనలో ఎందుకు స్ట్రాంగ్గా ఫామ్ అవుతుందంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడన్న గ్రహింపుని మనం పోగొట్టుకున్నాం. హల్లెలూయా. కొంతమంది కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, అవునా? 20 సంవత్సరాల దాకా నడపలేదు, సడన్గా కార్ ఎక్కాడు అనుకో, వచ్చినట్టు ఉంటుంది కానీ సరిగ్గా వెళ్ళదేమో మేబీ. ఎందుకని? వచ్చింది ప్రాక్టీస్ చేయట్లేదు, అభ్యాసంలో పెట్టట్లేదు. అభ్యాసంలో పెట్టినప్పుడు ఏమవుతుంది? తనకి కారు పోనేయటం వచ్చు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ సీట్లో కూర్చోగానే బ్రేక్ ఎక్కడుంది, యాక్సిలరేటర్ ఎక్కడుంది అన్నీ అడుగుతూ ఉంటాడు. ఎందుకని? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నడిపాడు కాబట్టి. అది రోజు పోనిచ్చే వ్యక్తికి, రోజు నడిపేటువంటి వ్యక్తికి తన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఏంటి? తను ఫోన్ మాట్లాడుతూ బానిస్తాడు, వెనక్కి తిరిగి చూస్తూ బానిస్తాడు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ బానిస్తాడు, ఎంత ఫాస్ట్ లైన్ బానిస్తాడు. ఎందుకని? తాను దాన్ని అభ్యాసంలో పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. నీతి ఏం చేస్తుందంటే, దేవుని యొక్క నీతి ఏం చేస్తుందంటే ధైర్యంగా ఆయనతో సహవాసంలో ఉండేటువంటి కృపలోకి మనల్ని నడిపిస్తుంది. ఎక్కువ మంది ఎందుకు రెగ్యులర్గా ప్రార్థన చేయరు తెలుసా? అసలైన విషయం చెప్పమంటారా? మీకు ధైర్యం లేదు, పిరికోళ్ళు. ఏ విషయంలో పిరికోళ్ళు? మనస్సాక్షి నిందించే విషయంలో.
కానీ ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు, నువ్వు పరిశుద్ధిగా చేయబడ్డావు, ఆయన రక్తం నేను శుద్ధి చేసింది, ఆయన కృపాసింహాసనం వద్దకి నేను ధైర్యంగా రాగలను, నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు అన్న అవగాహనలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, శోధకుడు వాడి లగేజ్ అంతా సర్దుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. చాలా మంది జీవితాల్లో ఉన్న శోధకుడు ఈరోజు లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ వల్ల కలిగే స్వేచ్ఛ. పొద్దున్న పాస్టర్ గారు ఒక మాట అడుగుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మీయందులో ఆనందం కలిగి ఉన్నారని. వీడు 24 గంటలు శోధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మీయందులో ఆనందం ఎట్లా ఉంటుంది నీకు లోపల? అందుకే కాన్స్టెంట్గా నువ్వు వాక్యంలో ఉండాలి. హల్లెలూయా. నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటో ప్రాక్టికల్ చెప్పమంటారా? ఎప్పుడైతే మనం వాక్యంలో ప్రతిరోజు ఉండటానికి ఇష్టపడతామో చాలా అనవసరమైన మనకు దూరంగా వెళ్ళిపోతాయి. మనం చింతించడం ఆపేస్తాం, భవిష్యత్తు గురించి భయపడటం ఆపేస్తాం, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయిద్దో ఫెయిల్ అయిద్దో ఆ ఆలోచన ఆపేస్తాం. ఎప్పుడైతే వాక్య అనుభవంలో మనం ఉండమో, వాక్యాన్ని ధ్యానించమో, జీవంను ఆత్మను తీసుకోమో, అందులోది ఇప్పుడు ఏం చేస్తాం? దాని బయట ఉండే ప్రపంచంలో ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లో మనం తిరుగుతూ ఉంటాం. మనకు కనపడిన దాన్ని బట్టి, అనిపించిన దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. అలా వెళ్తా ఉన్నప్పుడు చాలా టైం పడుతుంది కొన్ని ఆశీర్వాదాలు చూడటానికి, కొన్ని ఆత్మీయ జీవితంలో ఫలితాలు చూడటానికి చాలా టైం పడుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ టు వాక్ బై ద స్పిరిట్. ఆత్మానుసారంగా జీవించడానికి నువ్వేం చేయాలి? ఒక నిర్ణయం తీసుకోవాలి. విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు, అవునా? రోమపత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మనందరికీ తెలిసిన అధ్యాయం, చాలాసార్లు చదివి ఉంటాం కదా ఈ అధ్యాయాన్ని. ఒకసారి 16వ వచనంలోకి వెళ్దామా? అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలధమైనది. 22వ వచనం ఎక్కడితో ఆగిందో చూసారా? అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడినాడు. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట. ఆయన మృతతుల్యమైన దాన్ని సజీవంగా తీసుకొని రాగలడని నమ్మాడంట. ఇంకా ఏం నమ్మాడు? దేవుడు ఎప్పుడైతే అబ్రహాంని నువ్వు అనేక జనములకు తండ్రిగా అవుతావని చెప్పాడో అది కూడా అబ్రహాం నమ్మాడంట. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న తన వైపు తాను చూసుకోలేదంట, మృతతుల్యమైన శారా గర్భం వైపు చూడలేదంట. దేవుడు చెప్పింది నెరవేర్చడానికి ఆయన సమర్థుడని రూఢిగా నమ్మాడంట. అది చేయటం వల్ల నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడో తన జీవితకాలం అంతా మనం చదివినప్పుడు, తన జీవితాన్ని చూసినప్పుడు ఎప్పుడూ నీతి క్రియలు ఆయన చేసేవాడు. ఎందుకని? తన వేరులోనే నీతిమంతుడు అన్నటువంటి స్టాంప్ పడిపోయింది. హల్లెలూయా. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఎవరితో వచ్చి మాట్లాడుతున్నాడు? ఎందుకు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు? నీతిమంతుడు. వీళ్ళు కొంతమంది అంటూ ఉంటారు కదా, ప్రాఫిట్తోనే దేవుడు మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడు. హలో, బైబిల్ ఎక్కడైనా వచ్చినా ఉందో చూపించండి, పాస్టర్తోనే దేవుడు మాట్లాడతాడని. యూ హ్యావ్ టు నో దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ పాస్టర్తో, ఆ ప్రాఫిట్తో, లేకపోతే ఆ దైవజనుడితో, ఈ దైవజనుడితో దేవుడు కొన్ని విషయాలు క్లియర్ కట్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళకి తెలుసు, వాళ్ళ క్రియలను బట్టి కాదు కానీ విశ్వాసముని బట్టి వాళ్ళు నీతిమంతులుగా చేయబడ్డారని. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుల దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు వచ్చి వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యలోకి వచ్చి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉంటారు. హల్లెలూయా. సంవత్సరాల తరబడి ఉన్న నీ మీద ఉన్న నేరారోపణ ఈరోజు ఆయన సన్నిధిలో తుడిచివేయబండి కాక యేసునామం. వెంటనే నీ రోగం స్వస్థపడుతుంది, వెంటనే నీ బాడీకి పవర్ వచ్చినట్టు ఉంటుంది. హల్లెలూయా. సో ప్రతిరోజు మనము నీతిమంతులు మన గ్రహింపులో జీవించాలంటే మనం ఎక్కడ జీవించాలి? వాక్యాన్ని తీసుకొని జీవించడం మనం నేర్చుకోవాలి. సింపుల్. వాక్యాన్ని తీసుకుంటా ఉన్నప్పుడు, వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన లోపల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది.
ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? నీ దేవుని యొక్క నీతిలో మనల్ని స్థాపిస్తుంది. అలా స్థాపించబట్టం వల్ల శోధకుడు వచ్చినప్పుడు ఏ నేరారోపణ మనమేం చేయలేడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే పరిస్థితులు, కొన్నిసార్లు తిన్నగా వెళ్తున్న పడవలో నుండి దిగి నీళ్ళలో నడవాల్సిన టైం వస్తుంది. నీకు తెలుసు అది నీళ్ళలో నడవాల్సినటువంటి టైం, నీళ్ళ మీద నడవాల్సిన టైం అని నీకు తెలుసు. విశ్వాసంతో ఆ పరిస్థితిలోకి అడుగు వేయాల్సిన టైం అని నీకు తెలుసు. వెంటనే ఎవడొస్తాడు? శోధకుడు వస్తాడు. అర్రే, దేవుడు నీకెందుకు చేస్తాడు? అసలు నువ్వు క్వాలిఫైడ్ పర్సనల్వేనా? అసలు నీకు క్వాలిఫికేషన్ ఉందా? అసలు నువ్వు అర్హుడివేనా? ఈ అద్భుతం జరగాలంటే నువ్వు అర్హుడివేనా? ఎవరెవరో ఆశ్రయించబడతారు కానీ నువ్వు చిన్నోడివి, నువ్వు చదువుకోలేదు, నువ్వు ఆశ్రయించబడటం ఏంది? ఈ థియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందని వస్తాడు వాడు రంగంలోకి. అప్పుడు నువ్వేం చేయాలి? రే బామర్ది, భలే మాటలు చెప్తున్నావు అని వాడితో ఫ్రెండ్షిప్ చేయటం కాదు. నువ్వేం చేయాలి? ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకొని నువ్వేం చేయాలి? లేదు, నేను దేవుని యొక్క నీతిగా చేయబడ్డాను, ఆయనకి నాకు ఏ మధ్య ఏ అడ్డు కూడా లేదు, ఆయన కృపా సింహాసనం వద్దకి నేను ధైర్యంగా వస్తున్నాను. చాలామంది ఎందుకు ప్రార్థన చేయడం ఆపేశారు తెలుసా? లోపల నిందించబడుతూ ఉంటారు. నిందించబడిన స్థితిలోంచి బయటికి రావాలంటే నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డా ముందు అది నువ్వు నమ్మాలి. నీ క్రియలు ఎలా ఉన్నాయో అది తర్వాత విషయం. ముందు నీ విశ్వాసం సరైన రీతిలో ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డాలి. ఆ స్టాండ్ పడిపోవాలి నీ లోపల. హల్లెలూయా. ప్రతిరోజు ఆ అవగాహనలో నువ్వు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు నీతిమంతుడు అని తెలుసు కాబట్టి, ఆయన చేత నీతిమంతుడిగా చేయబడ్డా అని తెలుసు కాబట్టి, ఇక నుండి నీ క్రియల్లో మార్పు నువ్వు చూస్తూ ఉంటావు. అందరూ ఏం చేస్తూ ఉంటారు? ముందు ఆ క్రియల్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా అబద్ధాలు ఆడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా తప్పు చేయకూడదు, ఇలా పాపం చేయకూడదు. నువ్వు కంట్రోల్ 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 చేస్తూ ఉంటావు. ధర్మశాస్త్రం ఎప్పుడు నీకు స్వాతంత్రాన్ని తీసుకొని రాలేదు. దేవుని కృప ఏం చేస్తుందంటే నువ్వు నీతిమంతుడుగా క్రీస్తు రక్తం ద్వారా చేయబడ్డావన్న అవగాహనలోకి నిన్ను తెచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ కృప నీలోంచి వచ్చే ఫలాన్ని మారుస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేసినా దేవుడు నీకు జవాబిస్తాడని తెలుసు, దేవుడు నీ సమస్యలు పరిష్కరిస్తాడని తెలుసు. ఆ వ్యాధి, అనారోగ్యము, ఆ లేమి నీ జీవితంలో ఉండటానికి వీల్లేదని నీకు తెలుసు. హల్లెలూయా. దేవుడు నీతిమంతులను ఆశ్రయిస్తాడా, భక్తిహీనులను ఆశ్రయిస్తాడా? ఒక మాట చెప్పండి. నీతిమంతులను ఆశ్రయిస్తాడా, భక్తిహీనులను ఆశ్రయిస్తాడా? బయట భక్తిహీనులు చాలా మంది ఆశ్రయించబడినట్టు కనబడుతున్నారు. దేవుని దృష్టిలో ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతున్నాను. నీతిమంతులనే కదా ఆయన ఆశ్రయించేది. మనం ఎలా నీతిమంతులుగా చేయబడ్డాం? ఆయన త్యాగాన్ని అంగీకరించడం ద్వారా. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. దాన్ని చూసే కొంది ఏమవుతుంది? నీ క్రియల్లో మార్పు వస్తూ ఉంటుంది, నీ పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తావు? ఆ గిఫ్ట్ లాగా ఒక షెల్ఫ్లో పెట్టేసి నీకు నచ్చినవి చేయటానికి నువ్వు వెళ్తూ ఉంటావు. ఇప్పుడేం జరుగుతుంది? నీకు నచ్చినవి నువ్వు చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ నీ కంట్రోల్ ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు. అక్కడ నువ్వు ఎక్కడైతే లిమిట్ దాటకూడదో అక్కడ లిమిట్ దాటుతావు, ఎక్కడైతే పొరపాటు చేయకూడదో అక్కడే పొరపాటు జరిగిపోద్ది. ఎందుకని? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా నీ క్రియల మీద ఉంది. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? కానీ నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? ఆయన ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడైతే కార్ కోసం ప్రార్థన చేస్తున్నా, హౌస్ కోసం ప్రార్థన చేస్తున్నా, రాత్రి 10ంటికి మొదలేసావు. ప్రభువా, ఎంతకాలం నాయన ఈ శోధన అని మొదలేసావు 2 చేతులు ఎత్తి. వెంటనే శోధకుడు వస్తాడు. రే, ఎవడరా నీకు ఇస్తానని చెప్పింది? ఇప్పుడు వెంటనే చేతులు ఎత్తిని అంతా అప్పుడు దాకా జయం జయం అని పాడతారు. వద్దు, ప్రార్థన వద్దు, నా మూడు సరిగ్గా లేదు ఇప్పుడు. నువ్వు దేవుని ద్వారా నీతిమంతులుగా చేయబడ్డావు. హల్లెలూయా. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైన బహుబలము గలదై ఉంటాయి. ద ఎఫెక్చువల్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్. నీతిమంతుని యొక్క ప్రార్థన అంట మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండదు. నీతిమంతులు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తారంట. గొప్ప విషయం ఏంటో తెలుసా?
మన క్రియల ద్వారా వచ్చిన నీతి కాదు, ఆయన చేసిన త్యాగాన్ని అంగీకరించడం వల్ల వచ్చిన నీతి. దానిని నువ్వు మెడిటేట్ చేసి దాని వైపు చూసి ఆ సిలువలో సంపూర్ణం చేసిన కార్యాన్ని నువ్వు అంగీకరించి దాన్ని ధ్యానించి దాని వైపు ప్రతిరోజు నువ్వు ఫోకస్డ్గా చూస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి నువ్వు ఏ పరిస్థితిలో ప్రార్థన చేసినా ధైర్యంగా చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడి ధైర్యంగా వాక్యం ఎందుకు చెప్పగలుగుతాం తెలుసా? ఆయన ద్వారా నీతిమంతులుగా చేయబడ్డామని తెలుసు కాబట్టి. అంతకు మించిన సీక్రెట్ ఏం లేదు. ఆయన ఏ వరం ఇచ్చాడో దాన్ని పొందుకున్నాం. మనుషులకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగవుతారని మనకి ఎలా తెలుసు? ఆయన ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. హల్లెలూయా. అదే ప్రత్యక్షత నీ కెరియర్లో, నీ బిజినెస్లో దానికి నువ్వు మేల్కోవాలి. నేను నీతిమంతుడిని, నేను నా చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ ఆశ్రయించబడుతుంది. కలమియు సంపదయు వారి ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. హల్లెలూయా. నువ్వు నీతిగా జీవించడం ప్రారంభిస్తావు. ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నావు? ఆయన ఉచితంగా ఇచ్చిన నీతిని పొందుకొని. ఈరోజు డీప్ రెవల్యూషన్ ఏం చెప్పట్లేదు, సింపుల్ రెవల్యూషన్ చెప్తున్నాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలోకి వెళ్దాం. 17వ వచనం. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వల్ల నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. You get assurance and confidence through righteousness. హల్లెలూయా. తెలుగులో ఏమని ఇచ్చాడు? నీతి సమాధానం కలుగుచేయును, నీతి వల్ల నిత్యమును నిమ్మలము నిబ్బరం కలుగును. భలే ఉపయోగించాడు పదాలు. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించేదారు. దేవుని యొక్క నీతి కలిగినప్పుడు ఏమవుతుందో ఇక్కడ చెప్పబడతా ఉంది. ఈ అధ్యాయం భాగంలో ఒక రాజు తన నీతిని బట్టి ఎలా పరిపాలిస్తాడు అని ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే దేవుని నీతి ద్వారా మనం రాజులుగా చేయబడ్డాం. హల్లెలూయా. ఆ రాజ్యాధికారం కలిగి మనం ఈ భూమి మీద పరిపాలిస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం అలా పరిపాలిస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఏముంటుందంటే అష్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హల్లెలూయా. మనం దేవుని యొక్క నీతిని పొందుకున్నప్పుడు మనకి నిశ్చయత ఉంటుందంట. హల్లెలూయా. ఎల్లప్పుడూ సమాధానంలో మనం ఉంటామంట, ఎల్లప్పుడూ రెస్ట్లో మనం ఉంటామంట. హల్లెలూయా. ఇంకా నువ్వు పరిపాలించే కొంది దేవుడు కొన్ని వాటిలో ఆయన నిన్ను పెడతాడంట. హల్లెలూయా. This is the confidence that we have in him, that if we ask anything according to his will, ఆయన వల్ల మనకు కలిగినటువంటి నిశ్చయత ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను మనకి దయచేయబడుతుంది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మేకప్ వేసుకొని నేరారోపణ చేయబడి మేము ప్రార్థన చేయనప్పుడల్లా ఏది అడుగుతున్నావో అది పొంది ఉన్నావని ఆ కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నీతిమంతుడివి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుండి ముసలాయిన దాకా ఖండించబడతా ఉంటాం. వీడి సరిగ్గా చదవడు, వీడికి ఏమి రాదు, వీడు బుద్ధిహీనుడు, వీడి స్టూపిడ్ ఫెలో, వీడి ఇడియట్, వీడి డాగ్, వీడి క్యాట్. కాలేజీలోకి వెళ్ళినాక లెక్చరర్ తిడతా ఉంటాడు, ఇంటికి వచ్చినాక ఎవరో తిడతా ఉంటారు, బయట ఫ్రెండ్స్ మధ్యలో వీడెందుకు పనికిరాడు. కండమ్నేషన్, ఖండించబడి ఇప్పుడు ఏమవుతుంది? ఎవరన్నా మనల్ని అలా అనకపోతే మనకేదో కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఖండించబడిందంతా మనం ఏం చేయాలి? రీజీనింగ్ చేయాలి, రీవైర్ చేయాలి. లేదు, నువ్వు అలాంటివాడివి కాదు, నువ్వు నీతిమంతుడివి. నీతిమంతులు పట్టణంలో ఉంటే పట్టణం ఆశ్రయించబడిద్దంట. నీతిమంతుడు ఒక్కడున్నా పట్టణానికి ఆశీర్వాదకరం అంట. హల్లెలూయా. మనం ఎంతమంది నీతిమంతులు ఉన్నాం? హల్లెలూయా. నీతిమంతులు ఆశీర్వదించబడతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదంలో నడుస్తూనే ఉంటాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన త్యాగాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. ఇదే దేవుని సువార్త. అది నువ్వు నమ్మినప్పుడు, ఆ సింపుల్ రెవల్యూషన్ నీ లోపల తీసుకున్నప్పుడు అన్నిట్లో చేంజెస్ చూడటం మొదలు పెడతా. హల్లెలూయా. డబ్బులు పోయినప్పుడు నువ్వేం మాట్లాడతావు?
నాకే పోవాలా? నాన్ సెన్స్. నేను మంచోడిని కాదు, నాకే జరిగింది. లేదు లేదు, నువ్వేం చేయాలి? నేను నీతిమంతుడిని. హల్లెలూయా. నీతిమంతుడిగా నేను ఏలుబడి చేస్తున్నా అని చెప్పాలి. ఏది? ఎప్పుడు? ఏమి లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు కాదు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా నువ్వేం చేయగలుగుతావు అంటే, ఒక రాజులాగా నీ స్థానంలో నిలబడి నువ్వు పరిపాలించగలుగుతావు. హల్లెలూయా. ఆ నీతికి నువ్వు మేల్కొనే కొంది, ప్రతిరోజు నువ్వు మాట్లాడే కొంది, విశ్వాసం సంబంధమైన నీతితో నువ్వు మాట్లాడే కొంది, అన్నీ నీకు సరైన రీతిలో ప్రతిస్పందించడం నువ్వు చూస్తావు. నీ ప్రేయర్ రిక్వెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయి, నువ్వు చింతించే తగ్గిపోతూ ఉంటాయి. లేమి అనేది అది అడ్రస్ కనబడదు నీ దగ్గర. హల్లెలూయా. ఇంకా దేవుడు మనల్ని గొప్పగా ఆశ్రయించాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరంలో చాలా విషయాల్లో మన జీవితాల్లో మనం మార్పును చూడబోతా ఉన్నాం. ఈవెన్ మనం చర్చకు వచ్చే విధానంలో కూడా కొన్ని మార్పులు చెందుతాయి. అంటే మీరు ఎలా వస్తారో నాకు తెలియదు, బట్ హల్లెలూయా, యు హ్యావ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అప్పుడు శోధకుడు వచ్చినప్పుడు వాడికి నీ దగ్గర ఏమి ఉండదు. నిన్ను పట్టుకొని నీ వైపు వేలెత్తి చూపించడానికి వాడే ఉండదు. కొంతమంది దగ్గరికి శోధకుడు వచ్చినప్పుడు శోధకుడు కూడా వాళ్ళని ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనస్సాక్షి ఆల్రెడీ చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. ఏం చెప్పాను అర్థమైందా? మనస్సాక్షి వాత వేయబడిన స్థితిలో ఉంటుంది. అంటే కొన్ని చేయకూడనివి చేసి 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 ఉంటాడు. అది చేసిన ఏంది నువ్వు ఇలా చేస్తావు? సింపుల్, కామన్ యా అంటారు. ఇది న్యాచురల్గా జరగాల్సిన విషయం అన్నట్టు అంటారు. ఇంకా శోధకుడు కూడా వాడేం నిందిస్తాడు? ఈడే వాడిని నిందించే లెవెల్లోకి వెళ్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేది. హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యం ఏంటంట? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించినది. నువ్వు ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నావు, నేను ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాను. అదేంటి? ప్రతిసారి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన చిత్తానుసారంగా నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నా మనవి ఆలకిస్తాడంట. హల్లెలూయా. నా మీద ఏమీ నేరారోపణ లేదు, నన్ను నిందించే వాళ్ళు లేరు. నా మనస్సాక్షి నిర్జీవమైన క్రియల నుంచి విడిపించబడింది. ఐఎమ్ నో లాంగర్ డూయింగ్ ఎనీ డెడ్ వర్క్స్. మృతమైన క్రియలు ఇంకా నేను చేయట్లేదు. హల్లెలూయా. కొంతమందిని ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు మీ లోపల మిమ్మల్ని టచ్ చేస్తూ ఉన్నాడు. చాలా నిందించబడి ఖండించబడిన స్థితిలో మీరు పెరిగారు. ఈరోజు దేవుడు ఆ డిఎన్ఏని ఆయన చేంజ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యూ విల్ వాక్ ఇన్ టు ప్రాస్పెరిటీ, యూ విల్ వాక్ ఇన్ సూపర్ న్యాచురల్ అబండెన్స్. దేవుని యొక్క వెలుగు కలిగి అసాధారణమైన కటాక్షం చూస్తారు కొంతమంది ఈ సంఘంలో. అసాధారణమైన సమృద్ధిలోకి నడుస్తారు కొంతమంది. హల్లెలూయా. ఒక 5 సంవత్సరాలు ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏంటి ఆశీర్వాదం అని నువ్వే సర్ప్రైజ్ అవుతావు. బికాస్ యు బిన్ మేడ్ యాజ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు నువ్వు దేవుని నీతిగా చేయబడ్డావు. నీ లోపల కొన్ని ఉంటాయి. కొంతమంది మనుషుల మీద చేదు స్వభావం, అసూయ ఎక్కువ ఎవరి మీద ఉంటాయి తెలుసా? పాస్టర్ల మీదే ఉంటాయి ఎక్కువ. నేను అడిగినప్పుడు ప్రార్థన చేయలేదు, నా బర్త్డేకి కేక్ కట్ చేయలేదు, నా ఫోన్ ఎత్తలేదు, నేను రమ్మన్నప్పుడు రాలేదు. చాలా చాలా ఉంటాయి. అది నువ్వేం చేయాలి? వదిలేయాలి. కష్టం కదా? అది వదిలేసినప్పుడు నువ్వేమాత్రం నిందించబడే స్థితిలో ఉండవు. ఎదుటి వ్యక్తిని కూడా నిందించే స్థితిలోకి వెళ్ళావు. కొంతమంది చర్చిలోకి వచ్చిన తర్వాత కొన్ని మాట్లాడతారు, మీరు యవనస్తులకి మీటింగ్లు పెట్టట్లేదు, వాళ్ళు చెడు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు?
3 పూటలు తిని పడుకుంటున్నావా? మీరు యవనస్తుల్ని సరిచేయాలి బ్రదర్. యవనస్తుల్ని మార్చాలి బ్రదర్. ఏంది మార్చేది? ఇదేమన్నా డైపరా మార్చడానికి? ఎప్పుడైతే సంఘంలోకి వచ్చి వాళ్ళు వాక్యం వింటారో అండ్ దే స్టార్ట్ టు బిలీవ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్, దేవుడు మంచివాడు, ఆయన నన్ను కూడా నీతిమంతుడిగా చేశాడన్న ఆ వెలిగింపు వారికి కలిగిన రోజున అన్ని అడిక్షన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. నేను నీతిమంతుడిని చెప్పడం ఎప్పుడైతే నేను ఇక్కడ మాట్లాడటం ప్రారంభించాను, దేవుని యొక్క జీవనాది మన మధ్యలో ఇలా ప్రవహిస్తా ఉంది. కొంతమంది బాగా రిలాక్సింగ్ ఉంటుంది ఇప్పుడు. ఈ కాన్షియస్నెస్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఈ మనస్సాక్షిని నువ్వు అభివృద్ధి చెందించుకోవాలి. ఈ అవగాహన, ఈ స్పృహని నువ్వేం చేయాలి? అభివృద్ధి చెందించుకోవాలి ప్రతిరోజు. ఎలాగా? నీతి కలిగినటువంటి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. హల్లెలూయా. నేను బాగలేను, నేను సరిగ్గా లేను, నా పొట్ట ముందుకు వచ్చింది, వెనకాలది వెనక్కి వెళ్ళింది, నాకు డ్రెస్సులు పట్టట్లేదు, నేను తెల్లగా లేను, నేను నల్లగా లేను, నా జుట్లు బాగాలేదు, నేను ఎగ్జామ్లో 10 సార్లు ఫెయిల్ అయ్యాను, మొన్నే బండి తీసుకెళ్ళి గుద్దిచ్చాను, ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది. ఇవన్నీ మనం వదిలేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనకున్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు అపవాది కూడా మనల్ని నిందించడు, మనమే మనల్ని నిందించుకుంటాం. నేను కొంతమందితో మాట్లాడాను కొంతకాలం క్రితం. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము ప్రార్థన చేస్తే దేవుడు అసలు ఆలకించడు. అబ్బే, మా ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తాడండి, ఆయన ఎక్కడ, మేము ఎక్కడ. ఆ పాస్టర్ గారు చేస్తే ఆలకిస్తాడు. ఎందుకని? ఖండించబడ్డారు, నిందించబడ్డారు. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పిన ఆ ఖండించబడినటువంటి ఆ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది ఆ వాక్యం. దేవుడు మనకి ఆత్మలో స్వేచ్ఛను అనుభవించే కృపనిచ్చాడు. హల్లెలూయా. నీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పు, నువ్వు నీతివంతుడిగా చేయబడ్డావు, నీ మీద ఏ నేరారోపణ లేదు, శోధకుడు నిన్ను నిందించడానికి అవకాశమే లేదు. నీ క్రియలను బట్టి కాదు, నువ్వు ఆయన కార్యాన్ని నమ్మావు కాబట్టి. సింపుల్. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన శిలువలో సంపూర్ణ చేసిన కార్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ నీతిలో నువ్వు స్థాపించబడతా ఉంటావు. హల్లెలూయా. నీ లైఫ్ అనేది ఒక బ్లెస్సింగ్గా మారుతూ ఉంటుంది రోజు రోజుకి. లెబానోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షం వలె నువ్వు ఎదుగుతూ ఉంటావు. హల్లెలూయా. హి హస్ రైజ్డ్ మై హార్న్ లైక్ దట్ ఆఫ్ ఎన్ యూనికార్న్. గొర్రెపోతు కొమ్ము వలె ఆయన నీ కొమ్ముని పైకెత్తుతూ ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతులు అంటే దేవునికి అంత ఇష్టం. స్వనీతిమంతులు కాదు, నీతిమంతులు. ఇది కూడా నేను చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తికి ఇలానే ప్రార్థన చేస్తున్నాను. అతనికి ఏదో పెరాలసిస్ ఏదో వచ్చింది. ఇక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నేను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన నాకు మెసేజ్ చెప్పాడు ఒక అర్ధగంట. బ్రదర్, చిన్నప్పటి నుండి దాన ధర్మాలు చేసేవాడిని, ఆ కార్యం చేశాను బ్రదర్, ఈ కార్యం చేశాను బ్రదర్, అక్కడ వాళ్ళకి చారిటీ చేశాను బ్రదర్, ఇక్కడ వీళ్ళ మంచి కోరుకున్న బ్రదర్, నాకు ఏంటో బ్రదర్ ఇది వచ్చింది అంటున్నాడు. కొంతమంది వాళ్ళ స్వనీతిలో కూరుకుపోయి ఉంటారు. నీ స్వనీతిని బట్టి నువ్వు నీతిమంతుడిగా చేయబడలేవు, ఆయన నీతిని బట్టి నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. ఆయనతో సంబంధంలో ఉండి నువ్వు నీతి కార్యాలు జరిగించినప్పుడు అవి దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాయి. ఆయనతో సంబంధం లేకుండా, ఆయన ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావన్న గ్రహింపు లేకుండా, ఆ ప్రత్యక్షత నీ లోపల లేకుండా నీ సొంతగా నీతి కార్యాలు చేస్తా వెళ్తా ఉంటే పరలోకంలో అవి గుర్తించబడవు, అవి స్వనీతిగానే మిగిలిపోతుంది. అందుకే యెషయా అన్నాడు, మన నీతి క్రియలు మురిగుడ్డలతో సమానం అంట. కానీ ఆయన నీతిని మనం రిసీవ్ చేసుకొని మనం నీతి క్రియలు జరిగించినప్పుడు అవి మురిగుడ్డలు కాదు, అవి రాజవస్త్రం లాంటి. ఇట్స్ ఎ రాయల్టీ. హల్లెలూయా. Righteousness defines a king's royalty.
ఒక రాజు యొక్క రాజరికాన్ని దేవుని యొక్క నీతి నిర్వర్తిస్తుంది, డిఫైన్ చేస్తుంది. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావన్న ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు నువ్వు ఏలుబడి చేయటం మొదలు పెడతావు. ధైర్యంగా ఆయన కృపా సింహాసనం వద్దకు రావటం మొదలు పెడతావు. ఇంకా నువ్వు ఖండించబడే స్థితిలో లేవు. అదేవిధంగా నువ్వు వేరే వాళ్ళని నిందించావు. You'll experience the freedom of the Spirit. Every stronghold of lies be broken. Every strongholds of sin be broken. May you move into the next level of blessing in your life. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదంలో ఇంకో లెవెల్లోకి నువ్వు అడుగుపెట్టదు కాక. Because you are made as the righteousness of God in Christ. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెగా ఏ నేరారోపణ లేని జీవితాన్ని ఆయన నీకు ఇచ్చాడు. Worship you, Jesus, in this place.